Hi, good morning everybody. Today class graphotherapy. Graphotherapy. ఈరోజు గ్రాఫోథెరపీ గురించి మనం నేర్చుకుందాం. గ్రాఫోథెరపీ అనేది గ్రాఫాలజీలో ఒక భాగము. దీని యొక్క లక్ష్యం ఏంటంటే మన యొక్క హ్యాండ్ రైటింగ్ ఎనాలిసిస్ చేసి దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, అంటే హ్యాండ్ రైటింగ్ని అభివృద్ధి చేసేటువంటి ప్రక్రియ అనమాట. డెవలప్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, హ్యాండ్ రైటింగ్ కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి, అవి ప్రాక్టీస్ చేస్తే మన యొక్క హ్యాండ్ రైటింగ్ స్ట్రోక్స్ మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సర్కిల్లో మనం ఒక డాట్ పెట్టాం. ఇది మనకు కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్ కోసం హెల్ప్స్ ఇన్ కాన్సన్ట్రేషన్, హెల్ప్స్ ఇన్ కాన్సన్ట్రేషన్. ఇది మనకు ఇదిగా ప్రాక్టీస్ చేసినట్లయితే, గ్రాఫోథెరపీ చేసినట్లయితే ఒక 15 days లేదా ఒక 20 days కి మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు కాన్సన్ట్రేషన్ పెరగడంలో సహకరిస్తుంది. అలాగే ఇది ఒక ప్యాటర్న్. ఇఫ్ యు ఫీల్ స్ట్రక్, if you feel stuck, ఇది సమస్యల్లో చిక్కుకున్న వాళ్ళకి, సమస్యల నుంచి అంటే బయటపడడం కోసం, చిక్కుల్లో చిక్కుకున్న వాళ్ళకి ఆ చిక్కుల నుంచి బయటపడడం కోసం ఈ యొక్క ప్యాటర్న్ మనకు హెల్ప్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ యూ ప్యాటర్న్. ఇది యూ ప్యాటర్న్ అంటుంది. యూ ప్యాటర్న్ ద్వారా మనకి యూ ప్యాటర్న్ helps bringing acceptance. యూ ప్యాటర్న్ ప్రాక్టీస్ చేయడం వల్ల, అంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు హెల్ప్స్ బ్రింగింగ్ యాక్సెప్టెన్సీ వస్తుంది అన్నమాట. తర్వాత దీన్ని ఫిష్ ప్యాటర్న్ అంటే ఫిష్ ప్యాటర్న్. ఈ ఫిష్ ప్యాటర్న్ అనేది helps release stress. తర్వాత ఇలాంటి ఎక్సర్సైజ్ ఇది మనకు
రిలాక్సేషన్ కోసం రిలాక్సేషన్ ఇస్తుంది అనమాట. చూడండి, గ్రాఫోథెరపీలో భాగంగా మనం ఈ ఎక్సర్సైజ్ helps in concentration. The exercise, if you feel stuck, U pattern helps bringing acceptance. Fish pattern helps release stress. ఇలాంటి ఈ పోలినటువంటి ప్యాటర్న్ కలుపుకుంటూ ప్రాక్టీస్ చేస్తే రిలాక్సేషన్ వస్తుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్.